నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈరోజు చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక కామన్ సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే మోషన్ సరిగా కాకపోవడం లేదా కాన్స్టిపేషన్. ప్రతిరోజు సరిగా మోషన్ కాకపోతే కడుపు ఉబ్బరం, అసౌకర్యం, అలసట ఇవి అన్నీ వస్తాయి. కానీ చిన్న చిన్న మార్పులతో ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటిని స్టెప్ బై స్టెప్గా మనం తెలుసుకుందాం. మొదటగా ఆహారం చాలా ముఖ్యం. మన డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. అంటే ఆకుకూరలు, పండ్లు, గోధుమలు, ఓట్స్ వంటి ఆహారాలు తినాలి. ముఖ్యంగా అరటిపండు, బొప్పాయి లాంటి పండ్లు మోషన్ సాఫ్ట్గా అవ్వడానికి సహాయపడతాయి. ఇక రెండవది నీరు. రోజుకు కనీసం 2.5 లీటర్ నుండి 3 లీటర్ల వరకు నీరు తాగాలి. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే బౌల్ మూమెంట్ చాలా బాగా జరుగుతుంది. ఇక మూడవది వ్యాయామం. రోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మోషన్ సరిగ్గా రావడానికి సహాయపడుతుంది. ఇక నాలుగవది అలవాటు. ప్రతిరోజు ఒకే సమయానికి టాయిలెట్కి వెళ్ళే అలవాటు చేసుకోండి. అర్జెంటుగా వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ ఆపకండి. ఐదవది సహజ చిట్కాలు. ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగవచ్చు. రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఏవి తగ్గించాలో చూద్దాం. జంక్ ఫుడ్, ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్, ఎక్కువగా టీ లేదా కాఫీ, ఇవి తగ్గించాలి. అలాగే స్ట్రెస్ కూడా ఈ సమస్యను పెంచుతుంది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముగింపుగా చెప్పాలంటే ఫ్రీ మోషన్ అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ సమస్యను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.